నవ్వే 4 కోతులు చేసినా 4 మందోయా హరిహాసం మంగళ పుత్తూరు కాడ ఉన్నది కోరుకోరు తింటా ఉన్నా అది కూడా సాలిచ్చైనా ఎవరి పరాక్రమం ఎవరి సైన్యము ఆ పుత్తూరు తెల్లగొప్ప అడవి కండిగా పేరు ఒక మారు అనగా ఎన్ని వాయిద్యములు వేశావు మీరు ఎన్ని చెప్పినారా 32 29 తీసేయండి అంటే ఇంకా 3 వాద్యములు పొదువుగా అవుతున్నాయి ఇంకా నా దగ్గర ఉండేది 3 ఏమి రాది సంతలో నా దగ్గర 3 వాద్యములు గాలాసులో చదువు ఉంటే పర్వాలా గాలాసులో చదివి ములుగుతున్నాం నువ్వు గాలాసులో చదువు అంటే కాదంటాడు సంతలో కూరగాయలు అమ్మినట్టుందా 3 అంటే గాలాసు చదివి గాలాసులో చదవలేదు నువ్వు 3 అంటే ఎన్నో దిదా 3 అది 3 అంటే 3 వాయిద్యములు లెక్క అసలా వేయించరా ఇది రాజ్యాంగము ఎలాంటి కొదవ ఉండరాదు చాలా డబ్బులు ఖర్చు అవుతుంది ఎంతైనా పర్వాలేదురా పాత కోంతాలు పిలికిస్తావా అందరూ మా వాళ్ళే ఉండేది ఎంత కావాలో తెచ్చిస్తారు ఎప్పుడా తెల్లబ్రౌనా 3 కావాలా తెల్లత కావాలన్నా రెడీగా ఉన్నారు చెప్పాల్సిన ನಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕೆ ಬೆಸ್ತಂತಲ್ಲೇ 31 పోటంతులు అవునా కాదమ్మా 31 వాయిదా వేస్తున్నారంట అయ్యో ఆతాలా ఓయ్ ఇంకెన్ని వాద్యములు కొదువుగా అవుతున్నాయి ప్రమోదమైన వాయిద్యం ఒకటి ఉన్నది అది ఎట్లా కొట్టాలా సామా తెలుగులో చెప్పమంటారా అరవలో చెప్పమంటారా ఆ వాయిద్యం ఎలా ఉంటుంది తెలుగులో చెప్పమంటారా అరవలో చెప్పమంటారా 2 భాషలు చెప్పు 20 భాషలు చెప్పు తెలుగులో చెప్పమంటారా తెలుగులో వచ్చి తెరుచుకోంటది అరవలో వచ్చి పూసుకోండి ఆ వాయిద్యం ఎట్లా ఉంటుందిరా కింద చూస్తే ఎడల్పుగా ఉన్నాం అది పోరు అదే వాయిద్యం అమారికి ఉంటది అట్లనా తెలుగులో వచ్చి అరాప శెట్టి అరవలో వచ్చి అలంకార తాజా శాబాష్ దాన్ని ఎట్లా వాయించాలి ముందర పెట్టుకుంటా అంటే చడచన అలాగే వాయించము ఏమంటావా నీ పోపోర్దడి మియ్యి నా సొన్నదల్ల పొయ్యి ఏంద్రా ఇదే పొయ్యి మియ్యి అంటున్నావు క్రమంగా వేసేసిన మా అబ్బతో చెప్తా